కార్తీక పురాణము 25వ అధ్యాయము. దూర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీషా, పూర్వజన్మలో చేసిన కొద్ది పాపము వలన నీకు ఈ అనర్థము వచ్చినది. నీవు బాగా ఆలోచించి నీకు నచ్చిన విధంగా చేయుము. ఇక మాకు సెలవు ఇప్పించవలసినది అని పండితులు అన్నారు. అందుకు అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా ఆలోచన కూడా విని వెళ్ళండి. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రుని యొక్క శాపమేమీ పెద్దది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కూడా కాదు. ద్వాదశి నిష్టకు భంగం కలగదు. అప్పుడు దుర్వాసుడు నన్ను నిందించలేడు. నేను చేసిన పూర్వపుణ్య ఫలము నశించదు కావున నీటిని తాగి ఆయన వచ్చే వరకు వేచి ఉందును అని వారి ఎదుటనే నీటిని త్రాగాడు. అంబరీషుడు నీటిని తాగిన మరుక్షణంలోనే దుర్వాసుడు వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ ముని దివ్య దృష్టితో విషయం తెలుసుకొని పట్టరాని కోపంతో ఆవేశంతో పళ్ళు పటపట కొరుకుతూ, ఓరీ మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండా నీవు ఎందుకు భుజించావు? ఎంత నిర్లక్ష్యం! అతిథికి అన్నం పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు అశుద్ధము తిన్నువాడగును. మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసి అది కూడా భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మకాన్ని పోగొట్టుకున్నావు అగుదువే కాని హరిభక్తుడు కావు. శ్రీహరి బ్రాహ్మణులను అవమానించుట సహించడు. నన్ను అవమానించుట శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు ఉండడు. నీవు మహాభక్తుడనని అతి గర్వముతో ఉన్నావు. ఆ గర్వముతో నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరచుటకే నీటిని త్రాగావు. అంబరీషా, నీవు పవిత్రమైన రాజకుటుంబములో పుట్టినావు. ఇప్పుడు నీ వంశము కలంకమైనది అని కోపముతో నోటికి వచ్చినట్టు తిట్టాడు. అంబరీషుడు ముని కోపమునకు గడగడలాడుతూ చేతులు జోడించి, మహానుభావా, నా అజ్ఞానమొచ్చే ఈ పొరపాటు చేసి తిని. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయా దాక్షిణ్యములు గలవారు కావున నన్ను కాపాడము అని అతని పాదములపై పడి వేడుకున్నాడు. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలపై తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపం ఇవ్వకుండా ఉండకూడదు. నీవు వరుసగా మొదటి జన్మలో చేపగాను, తాబేలుగాను, వరాహముగాను, సింహముగాను, వామనుడుగాను, క్రూరుడైన బ్రాహ్మణుడుగాను, మూఢుడైన రాజుగాను, రాజ్యములేనట్టి రాజుగాను, పాషాండ మతస్థునిగాను, పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టెదుగాక అని ఆవేశంతో శపించాడు.